గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా 10వ తేదీ మన ముందుకు రాబోతుంది. 9వ తేదీ ప్రీమియర్స్. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. కారణం ఏమిటి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత అద్భుతంగా నటించిన సినిమా. గత 2 ఏళ్లుగా ఏ సినిమా లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో మన ముందుకు వస్తున్నాడు. సినిమా ఎలా ఉంది, ఇంటర్నల్ టాక్ ఏమిటి, ఎక్స్టర్నల్ టాక్ ఏమిటి, సోషల్ మీడియా టాక్ ఏమిటి అని కానీ చూస్తే సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. మీరు చూసే ఉంటారు ట్రైలర్లో ఆ పాటలు కానీ ఆ విజువల్స్ కానీ ఏదైనా సరే. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుత నటన, మరొకసారి రంగస్థల నటనని మన ముందుకి తీసుకువస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అందరూ అదే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని అటు మెగా ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు రెడీ అయిపోయి ఉన్నారు. బాక్సులు బద్దలవుతాయి అనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయిపోయింది. ప్రస్తుతం పాజిటివ్ వైబ్స్ టోటల్ గా వరల్డ్ వైడ్ ఉన్నాయి. ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే $5 లక్షల కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతుందని ఇంటర్నల్ రిపోర్ట్స్. ఇక ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ చూస్తే అదిరిపోవటమే. సినిమా రిలీజ్ అవటమే లేటు, రికార్డులు బద్దలవుతాయి అని విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా సరే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన నటనని మరొకసారి మనకు ఇవ్వబోతున్నాడు. శంకర్ అద్భుతమైన డైరెక్షన్. ఇక నిర్మాణం, భారీ నిర్మాణం. దిల్ రాజు గారు భారీగా ఖర్చు పెట్టేశారని మనకి ట్రైలర్ని బట్టే అర్థమైపోయింది. అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాపై నెలకొన్న భారీ హైప్ దెబ్బకి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా నభూతో నభవిష్యత్ అన్న విధంగా రామ్ చరణ్ మూవీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలవబోతుంది. ఇక గేమ్ చేంజర్ కి ముందు, గేమ్ చేంజర్ కి తర్వాత అనే విధంగా ఉండబోతున్న ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయితే చెప్పేదే ఉంది. రికార్డు ముక్క మిగలదు అన్నది మాత్రం కన్ఫామ్ అయిపోయింది. సో బి అలర్ట్. ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గేమ్ చేంజర్ గేమ్ ని చేంజ్ చేయబోతుంది అన్నది వాస్తవం అయిపోయింది.